వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ప్రాథమిక హక్కుల గురించి ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 చూసిన తర్వాతనే మనకు పార్ట్ 2 వీడియో గురించి మనకు అర్థమవుతుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ నేరుగా మీ మెయిల్స్లోకి పొందగలుగుతారు. 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఈ హక్కు మనం కొన్ని పరిమితులకు లోబడి దీన్ని వినియోగించుకోవాలి. సో అవి ఏంటో చూద్దాం. సో దీన్ని సబ్ క్లాస్ అని చదవచ్చు, లేదా సబ్ ఆర్టికల్ కూడా చదవచ్చు. 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ ఏ అని కూడా చదవచ్చు. సో సబ్ ఆర్టికల్ అనొచ్చు, సబ్ క్లాస్ అని కూడా అనొచ్చు. దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించరాదు. సో ఏ విధంగా అంటే రాజ్యాంగం నిషేధించిన పనులు చేయరాదు. సో ఎలా అంటే కొన్ని చర్యలకు పాల్పడరాదు. రాజ్యాంగం నిషేధించిన చర్యలకు పాల్పడరాదు. ఎలా అంటే ఉదాహరణ చెప్పుకోవాలంటే బోడో తీవ్రవాదులు బోడోల్యాండ్ కోసం తీవ్రమైన సంఘ వ్యతిరేక చర్యలకు వీళ్ళు పాల్పడుతున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రజల సమగ్రతకు సంక్షేమానికి హాని కలిగించే విధంగా ఉండొద్దు చర్యలు. అలాగే మనం పంజాబ్లో తీసుకుంటే ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఖలిస్తాన్ కావాలని చెప్పేసి, ప్రత్యేక దేశమే కావాలని చెప్పేసి వాళ్ళు పెద్ద పోరాటం చేయడం జరిగింది. సో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో దీన్ని అణచివేయడం జరిగింది. సో ఇలాంటివన్నమాట, ఇలాంటివన్నీ సంఘ వ్యతిరేక చర్యలు. సో అవన్నీ దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి భంగం కలిగినట్టు అవుతాయి. సో ఇలాంటివి ఏమవుతాయంటే దేశం విచ్ఛిన్నం అవుతుందని చెప్పేసి, ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నక్సలైట్ చర్యలు కూడా వీటి కిందికే వస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రజాశాంతి, సభ్యత, మర్యాద, పత్రికలు కాపాడే పత్రికపై సెన్సార్షిప్ నిబంధనలు, అశ్లీల అసభ్య సాహిత్యం, అసభ్య సినిమాలపై సెన్సార్ బోర్డు నిషేధం. సో ఏవైతే అశ్లీల అసభ్య సాహిత్యాలు లేదా సినిమాలు ఉంటాయో వాటిని సెన్సార్ బోర్డు వాళ్ళు నిషేధించడం జరుగుతుంది. సో ప్రతి సినిమాలకు సెన్సార్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏవైనా అసభ్యకరమైన, లేకపోతే సంఘాన్ని కించపరిచే విధంగా, లేకపోతే ఒక వ్యక్తిని కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఇలాంటి సీన్లు సినిమా నుంచి కట్ చేయడం జరుగుతుంది, లేదా ఆ సినిమా మొత్తం అలాగే ఉంటే సినిమాను ఆపివేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట. నెక్స్ట్ 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ బి గురించి చర్చించాలంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకునే స్వతంత్రం. సో ప్రతి పౌరునికి ఆయుధాలు లేకుండా సమావేశాలు శాంతియుతంగా జరుపుకునే స్వతంత్రం కలిగి ఉంటాడు. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సిక్కులు ఉంటారో వారికి ఎగ్జంప్షన్ అనమాట. సో వాళ్ళకి ఎందుకు ఎగ్జంప్షన్ అంటే వాళ్ళకి మతాచారం అది. వారికి చిన్న కత్తి ధరించి వారు సమావేశానికి హాజరు కావచ్చు. నెక్స్ట్ చూద్దాం మనం దీనికి సంబంధించిన కేసు. 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ బి గురించి ఒక కేసులు జరిగాయి. అవేంటో చూద్దాం ఒకసారి. రంగరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ కార్మికులు, నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు సమ్మె వేస్తారు కదా, వారి సమ్మె ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి మన సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటంటే ఢిల్లీ లాయర్ల సమ్మెను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. 2012లో జరిగింది. నెక్స్ట్ కెప్టెన్ హరీష్ ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇదేంటంటే లాయర్లు ఎవరైతే సమ్మె వేస్తారో వాళ్ళకు అది ప్రాథమిక హక్కు కాదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో వాళ్ళకు ప్రాథమిక హక్కు కాదని, ఆ హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి కెప్టెన్ హరీష్ ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పేర్కొనడం జరిగింది. సో ఇదన్నమాట. సో ఈ కేసులన్నీ మనకి ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ సి, లేదా 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి. దీని గురించి మనం చర్చించాలంటే
సంస్థలు లేదా సహకార సంఘాలు ఏర్పరచుకునే స్వాతంత్రం అన్నమాట. సో పౌరులందరికీ వారు సంస్థలు లేదా సహకార సంఘాలు ఏర్పరచుకునే స్వతంత్రం మన భారత రాజ్యాంగం 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ప్రకారం కల్పించడం జరిగింది. సో సంఘాలు అంటే ఎలాంటి సంఘాలు అంటే రాజ్యాంగం నిషేధించిన సంఘాలు మాత్రం ఏర్పరచడానికి వీల్లేదు. సో ఎలా అంటే నేను నక్సల్ సంఘాలను ఏర్పాటు చేస్తాను ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ నేను తీవ్రవాద సంఘాలు ఏర్పాటు చేస్తాను, ఇలాంటివి రాజ్యాంగ వ్యతిరేకం. సో రాజ్యాంగం ఏవైతే గుర్తించినాయో అలాంటి సంఘాలు మాత్రమే ఏర్పాటు చేయాలి. సో దీనికి అమెండ్మెంట్ చేస్తూ 97 అమెండ్మెంట్ చేస్తూ 2011లో సంఘాలు అనే పదం దగ్గర సహకార సంఘాలు అనే పదాన్ని కొత్తగా చేర్చడం జరిగింది. ఇది 2012 నుంచి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో సంఘాలు అంటే సంస్థలు, సంఘాలు అంటే ఏదైతే రాజ్యాంగం గుర్తించిండో అలాంటి సంఘాలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ అమెండ్మెంట్ కూడా మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ డి, ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి. సో ఏంటంటే దేశవ్యాప్త సంచార స్వతంత్రం. సో పౌరులందరూ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల వారికి జాతీయ ఐక్యత మరియు సమగ్రత భావాలు పెరుగుతాయని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో ఏంటంటే కొన్ని నిషేధిత ప్రాంతాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సంచరించని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో ఏ ప్రాంతాలంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్లో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో మనం సంచరించకూడదు. నెక్స్ట్ 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ ఈ, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి స్వతంత్రం కల్పించడం. సో ఎక్కడైనా అంటే నిషేధిత ప్రాంతాల్లో తప్ప. ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి. సో అది ఒక నిషేధిత ప్రాంతం, అక్కడ తప్ప ప్రతి ఒక్క చోట మనం ఎక్కడైనా ఏ ఊరిలోనైనా మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ రైట్ మనకు 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ ఈ మనకు కల్పిస్తుంది. సో ఈ రెండు రిలేటెడ్గా ఉంటాయి. ఏంటంటే 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ డి అండ్ నెక్స్ట్ 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ ఈ కూడా ఒకటి స్థిర నివాసం, ఒకటి క్షమించాలి ఫస్ట్ది 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ డి ఏమో దేశవ్యాప్తంగా సంచారం, 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ డి ఈ మాత్రం దేశవ్యాప్తంగా సంచారం. రెండు రిలేటెడ్గా ఉంటాయి, చూసుకోండి ఒకసారి. ఒకటి సంచారం, నెక్స్ట్ ఇంకోటి స్థిర నివాసం, రెండు రిలేటెడ్గా ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ 19 సబ్ ఆర్టికల్ 1 సబ్ ఆర్టికల్ జీ, దీని ప్రకారం ఏంటంటే ఏ వృత్తినైనా ఏ వ్యాపారైనా చేసుకునే స్వతంత్రం. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఏ వృత్తినైనా ఏ వ్యాపారానైనా చేసుకునే స్వతంత్రం. సో అలాగని డ్రగ్స్, నెక్స్ట్ వెపన్స్ సప్లై అలాంటివి చేసుకుంటాం అంటే ఇక్కడ మెన్షన్ చేసారు కదా, మరి ఏ వృత్తినైనా ఏ వ్యాపారం చేసుకోవచ్చని. సో మనం డ్రగ్స్ ఇట్లా సప్లై చేసుకోవచ్చా లేదా అలాంటివి విక్రయించవచ్చా? సో అలాంటివి చట్ట వ్యతిరేకం అన్నమాట, అలాంటి చట్ట వ్యతిరేకం. సో వాటిని రాజ్యాంగం అలాంటి వ్యాపారాలని అలాంటి వృత్తుల్ని రాజ్యాంగం గుర్తించలేదు. రాజ్యాంగం గుర్తించిన చట్టపరమైన వృత్తులను మాత్రమే మనం చేసుకోవాలి. సో ఏంటంటే కొన్ని పరిమితులు విధించవచ్చు ఈ వృత్తులపైన, వ్యాపారాలపైన. ఎలా అంటే కొన్ని వృత్తులకు కొన్ని అర్హతలు కావాలని చెప్పేసి. సో ఎలా అంటే ఇప్పుడు నేను డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చేయాలని చెప్పేసి, నేను నెక్స్ట్ లాయర్ కావాలంటే ఎల్ఎల్బి ఇలాంటి పరిమితులు విధించవచ్చు. నెక్స్ట్ నేను డ్రైవర్ కావాలంటే నేను డ్రైవర్ కావాలంటే నాకు డ్రైవింగ్ వచ్చి ఉండాలి, ఇలాంటి అర్హతలు అనమాట. సో వీటిపైన కొన్ని కేసులు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం ఒకసారి. స్వరణ్ సింగ్ వర్సెస్
న్యూఢిల్లీ మున్సిపల్ కమిటీ కేసు. సో ఇదేంటంటే క్రమబద్ధీకరణ రహదారులపై, సో ఫుట్పాత్లపై ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళకు వ్యాపారం చేసుకునే హక్కు ఉందని చెప్పేసి సురణ్ సింగ్ వర్సెస్ న్యూఢిల్లీ మున్సిపల్ కమిటీ కేసులో మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఏం చెప్పిందంటే, ఏవైతే మద్యపానీయులు ఉంటారో మద్యపానీలు విక్రయించడం పౌరులకు ప్రాథమిక హక్కు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ కేసు మనం చూసినట్టయితే చింతామణి రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. బీడీ కంపెనీల్లో బీడీ కార్మికుల లభ్యత కొరకు చట్టరీత్యా వ్యవసాయ కూలి పనిని నిషేధించే విధంగా చేసిన చట్టం చెల్లదని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ నేను ఎందుకు కేసులు చెప్తున్నా అంటే, ఇప్పుడు వృత్తినైనా అంటే ఎలా, ఏ వృత్తినైనా ఏ వ్యాపారం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ మిస్అండర్స్టాండింగ్ వస్తాయి అనమాట. సో అందుకని చెప్పి చిన్న చిన్న కేసులు వస్తాయి కదా, అలాంటి చెప్పడం జరుగుతుంది అనమాట. మనకు పూర్తిగా సమగ్రంగా అర్థం కావాలంటే కంపల్సరీ మనం కేసులు స్టడీ చేయాల్సిందే. నెక్స్ట్ నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. దీంట్లో మొత్తం 3 సబ్ క్లాసులు ఉన్నాయి, అవేంటో చూద్దాం. 20 సబ్ క్లాస్ 1 లేదా 20 సబ్ ఆర్టికల్ 1 నేరాంతర శాసనపై రక్షణ. సో ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే సింపుల్ చెప్పుకోవాలంటే, సో ప్రస్తుతం మనం నేరం చేసినాం, తర్వాత ఏదో యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్ ప్రకారం యాక్ట్ ప్రకారం ఇప్పుడు నేరానికి శిక్షించడం అన్నమాట. సో అది చెల్ల నేరం అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అని చెప్పేసి అంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓ చిన్న కేసు ఉంది, అది చూద్దాం ఒకసారి. కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈయన 1947లో నేరం చేసిండు, 1949లో చట్టం ప్రకారం ఈయన శిక్షించబడ్డాడు. సో అది అలా శిక్షించడానికి వీలు లేదని చెప్పేసి కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో మన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అలా శిక్షించడానికి అలా వీలు లేదని చెప్పేసి ఈ కేసులో తెలియడం జరిగింది, కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో. నెక్స్ట్ 20 సబ్ క్లాస్ 2. ఒక వ్యక్తిని ఒకే నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారణ చేయడం నుండి ఒకటి కంటే ఎక్కువ సార్లు శిక్ష వేయటపై రక్షణ. సో ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి నేరం చేసిండు, అతన్ని విచారణ చేసిన తర్వాత కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏదో ఒక సాక్ష్యం అదే కేసులో ఇంకొక కొత్త ఆధారం దొరికిందని చెప్పేసి మళ్ళీ విచారణ చేసి శిక్ష వేయటపై రక్షణ కల్పిస్తుంది మనకు ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్నే న్యాయ పరిభాషలో ఏమంటారంటే, ఇలా రక్షణ కల్పించడాన్ని ప్రొటెక్షన్ అగెన్స్ట్ డబుల్ జియోపార్డీ అని చెప్పేసి అంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. నేరం ఆరోపించబడిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పవలసిందిగా బలవంతం నుండి రక్షణ కల్పిస్తుంది ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. సో ఏంటంటే, ఒక వ్యక్తిని నేరం ఒప్పుకో అని చెప్పేసి ఎక్కువగా బలవంతం చేయరాదు అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 మనకు తెలియజేస్తుంది. సో దీనికి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి, ఏంటి చూద్దాం. స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కదికలు ఒగర్డ్ కేస్ 1961. ఈ నిందితునిపై వైద్య పరీక్షలు జరుపుట లేదా అతని నుండి బొటనవేలి ముద్రను తీసుకోవడం, ఇది 20 సబ్ క్లాస్ 3ని వ్యతిరేకించినట్టు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ శర్మ వర్సెస్ సతీష్ చంద్ర. సో ఈ కేసు సంబంధించి ఏంటంటే, నిందితు నుంచి నేరానికి సంబంధించిన వస్తువు లేదా ఏదైనా పత్రాలను సోదా వేసి తీసుకొనుట ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3కి వ్యతిరేకం కాదని చెప్పడం జరిగింది.
21 ఆర్టికల్ వ్యక్తి ప్రాణానికి స్వేచ్ఛకు రక్షణ హక్కు. దీన్నే వ్యక్తి స్వేచ్ఛ లేదా జీవించే హక్కు అంటారు. సో ఇదేంది భారతదేశ పౌరులతో పాటు విదేశీయులకు కూడా ఇది వర్తిస్తుంది. సో దీన్ని మనం జపాన్ రాజ్యాంగం నుంచి మనం గ్రహించామని చెప్పేసి గుర్తుంచుకోండి. విద్యా హక్కు ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ లేదా ఆర్టికల్ 21 సబ్ ఆర్టికల్ ఏ. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తర్వాత దీన్ని ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది. 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ విద్యా హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కు నుండి సంకరించబడిన ప్రాథమిక హక్కుగా తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు తర్వాత విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది. ఎప్పుడంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 21ఏలో చేర్చడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్య అందించాలి. సో దీంతో ప్రపంచంలో నిర్బంధ విద్యను అందించే దేశాల్లో మన దేశం 135వ దేశంగా చోటు సంపాదించుకుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్. ఈ కేసు ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ కేసు తర్వాతనే మనకు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో దీన్ని చేర్చడం జరిగింది. ప్రాథమిక హక్కుల్లో 21ఏలో దీన్ని చేర్చడం జరిగింది విద్యా హక్కును. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇంకో విషయం ఏంటంటే రాజ్యాంగంలో విద్యా హక్కును ప్రాథమికంగా హక్కుగా చేర్చడమే గాక అది అందరికీ అందుబాటులో రావడానికి ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని కూడా చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు. దీనిలో ఈ విద్యా హక్కు చట్టంలోని కొన్ని ముఖ్య అంశాలు చూద్దాం. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఉంటారో వాళ్ళు నివసించే ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ఉండాలని చెప్పేసి ఈ విద్యా హక్కు చట్టంలో పేర్కొనడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అన్ని ప్రైవేట్ పాఠశాలలో 20% సీట్లు పేద కుటుంబాలలో ఉన్న పిల్లలకు కేటాయించని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఈ వ్యయాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తిరిగి చెల్లిస్తారు. 6 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారిని ఏ క్లాస్లో చేర్చడం సమంజసంగా ఉంటుందని విద్యార్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు భావిస్తే ఆ క్లాస్లో విద్యార్థికి ప్రవేశం కల్పించాలి. నెక్స్ట్, ప్రవేశాన్ని కోరుతూ వచ్చిన బాలబాలికలందరికీ ప్రవేశాన్ని నిరాకరించరాదు. నెక్స్ట్, బోర్డు పరీక్షలు పాస్ అవడం తప్పనిసరిగా చేయకూడదు. నెక్స్ట్, ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని నియమించాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఖర్చును కేంద్రం 65%, రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఈ ఆర్టికల్ 22 ఏం చేస్తుందంటే అక్రమ అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణ కల్పిస్తుంది. సో ఇందులో మొత్తం 7 క్లాసులు ఉన్నాయి, లేకపోతే 7 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి. అవి చూద్దాం. సో అవేంటో చూద్దాం. ఆర్టికల్ 22 సబ్ ఆర్టికల్ 1. ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు వీలైన త్వరగా అతనికి అరెస్ట్ గల కారణాలు తెలపాలి మరియు అతను కోరిన న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2. ఇదేంటంటే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టుకి హాజరుపరచాలి. జైలు నుంచి కోర్టుకు వెళ్లే సమయాన్ని మినహాయించాలి. ఈ 24 గంటల నుంచి మినహాయించాలి. జైలు నుంచి కోర్టుకు ట్రావెల్ టైం ఉంటుంది కదా, ఆ టైంని ఎగ్జామ్షన్ చేయాలన్నమాట. సో అది కౌంట్ కాకుండా మిగతా టైంని కౌంట్ చేయాలి. అప్పుడు 24 గంటలుగా మనం వ్యవహరించవచ్చు. ఆర్టికల్ 22 క్లాస్ 3. అరెస్ట్ అయిన వ్యక్తి శత్రు దేశానికి చెందినవాడా లేదా నివారక నిర్బంధానికి సంబంధించిన చట్టాల క్రింద అరెస్ట్ అయిన వ్యక్తి అని చెప్పేసి చూసిన తర్వాత ఈ 2 పరిధిల కిందికి వస్తే 22 క్లాస్ 1, 22 క్లాస్ 2 ప్రకరణలు వీటికి వర్తించవు. సో ఈ 2 నియమాలకు వర్తించవు అనమాట. ఏంటంటే ఒకటి అరెస్ట్ గల కారణాలు తెలపాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ న్యాయవాదిని ఏర్పరచుకోవాలని చెప్పేసి అన్నాం కదా. నెక్స్ట్ ఈ
22 క్లాస్ 2 ప్రకారం ఏం చెప్పుకున్నాం, 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచని చెప్పుకున్నాం కదా. ఈ రెండు కూడా వర్తించవు అన్నమాట ఈ కారణాలు ఉంటే. నెక్స్ట్ 22 క్లాస్ 4 దీని ప్రకారం ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు కాబడిన వ్యక్తిని 3 నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. 22 క్లాస్ 5 ఈ ప్రకారం ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించి ఏదేని శాసనం కింద మాత్రమే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్కి గల కారణాలను ఆ వ్యక్తికి సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలి. ఆ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పిటిషన్ వేసుకునే అవకాశాన్ని అతనికి కల్పించాలి. సో నెక్స్ట్ ప్రకరణ 22 క్లాస్ 6 దీని ప్రకారం ఏంటంటే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఏ వ్యక్తి అయినా అరెస్ట్ చేయాల్సినప్పుడు ఆ వ్యక్తికి కారణాలు తెలపాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు 22 క్లాస్ 6 తెలుపుతుంది, ఈ ప్రకరణ తెలుపుతుంది. నెక్స్ట్ 22 క్లాస్ 7 లేకపోతే ఆర్టికల్ 22 సబ్ ఆర్టికల్ 7. ఇందులో ఇంతకుముందు ఒక విషయం చెప్పుకున్నాం కదా, 22 ఆర్టికల్ 22 సబ్ ఆర్టికల్ 4లో ఏం చెప్పుకున్నాం మనం, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఏ వ్యక్తి అయితే అరెస్ట్ అవుతారో వారిని 3 నెలలకు మించి జైలు శిక్ష విధించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. దాన్ని ఈ ఆర్టికల్ ప్రకారం సవరించవచ్చు. అది కొన్ని కేసుల్లో మాత్రమే. నెక్స్ట్ కొన్ని తరహా కేసుల విషయంలో గరిష్ట ప్రివెంటివ్ డిటెన్షన్ కాలపరిమితికి సంబంధించి శాసనాలు కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 23 నుంచి 24 ఇవి రెండు కూడా పీడనాన్ని నిరోధించే హక్కులు, వాటి గురించి చర్చిద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 23 మనుషుల క్రయ విక్రయాలు బలవంతపు వెట్టి చాకిరీ నిషేధం. దీని ప్రకారం ఏంటంటే మనుషుల అక్రమ రవాణా, బలవంతపు వెట్టి చాకిరీ అంటే డబ్బులు లేకుండా పని చేయించుకోవడం అన్నమాట. బాలికల అమ్మకం, కొనుగోలు, నెక్స్ట్ వ్యభిచారం, వెట్టి చాకిరీ, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ ఇవన్నీ ఆర్టికల్ 23 ప్రకారం నేరాలుగా పరిగణించబడతాయి. సో వీటిని రూపుమాపడానికి కొన్ని చట్టాలు తేవడం జరిగింది, అవి చూద్దాం ఏంటో. స్త్రీలు బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం 1956, వెట్టి చాకిరీ నిరోధక చట్టం 1976, కనీస వేతనాల చట్టం 1948, కనీస వేతనాల చట్టం 1976, అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం 1978, సమాన పనికి సమాన వేతనం 1976. నెక్స్ట్ మనం ఆర్టికల్ 23 సబ్ ఆర్టికల్ 1 చూద్దాం ఒకసారి. ఇదేంటంటే మతం, జాతి, కులం, వర్గం మొదలైన వివక్షతో కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రుసుము చెల్లించకుండా కానీ సేవ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ 23 సబ్ ఆర్టికల్ 1 తెలియజేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు డిగ్రీ విద్యార్థులు NSS సేవ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ప్రతి ఇయర్ ఒక 30 days 40 days అట్లా ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన సేవ వాళ్ళు చేస్తారు. సో అది దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 24 పిల్లల చేత ఫ్యాక్టరీల్లో పని చేయించరాదు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నపిల్లల చేత కర్మాగారాల్లోనూ మరియు గనుల్లోనూ మొదలైన శారీరక శ్రమతో కూడిన మరియు ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తుల ప్రక్రియలను పని చేయించరాదని చెప్పేసి ఆర్టికల్ 24 మనకు తెలియజేస్తుంది. సో ఈ ఆర్టికల్ 24లో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లలు 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వాళ్ళకి ఏంటంటే శారీరక శ్రమ ఎక్కువ చేయించరాదు. ఎట్లా అంటే వారి శక్తికి మించిన పనులను చేయించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 24 మనకు తెలియజేస్తుంది. సింపుల్ చెప్పాలంటే పిల్లలు వాళ్ళకు శక్తికి మించిన పనులు చేయించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 24 తెలియజేస్తుంది. ఎట్లా అంటే అది ఫ్యాక్టరీల్లో, గన్నుల్లో ఇవన్నీ శక్తికి మించిన పనులను ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పాలంటే ఒక
20-25 నుంచి యువకుల నుంచి ఈ పనులని చేస్తారు. సో అలాంటి 14 సంవత్సరాల పిల్లలు చేయడం అనేది చాలా దారుణం ఇది. సో అలాంటిది నిషేధించాలని చెప్పేసి ఆర్టికల్ 24 తెలియజేస్తుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆర్టికల్ 24 అమలు చేయడానికి కొన్ని చట్టాలు చేసింది. సో ఆ చట్టాలు ఏంటో చూద్దాం. బాల ఉపాధి చట్టం 1938, ఫ్యాక్టరీల చట్టం 1948, గనుల చట్టం 1952, మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958, మనుషుల అక్రమ వ్యాపార నిషేధం 1956, బీడీ సిగరెట్ కార్మిక చట్టం 1966, ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మిక చట్టం 1951, అప్రెంటిస్ చట్టం 1961, కార్మిక చట్టం 1986, కార్మికుల హక్కుల చట్టం 2005, ప్రివెన్షన్ ఆఫ్ అపెండర్స్ యాక్ట్ 1958. సో ఈ కేసు చూద్దాం. ఎన్సి మెహతా వర్సెస్ తమిళనాడు బంధువముక్తి మోర్చా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ రెండు కేసుల్లో ఏమని చెప్పిందంటే 14 సంవత్సరాల పిల్లలను ఏ రకమైన ప్రమాదకరమైన పరిశ్రమల్లో కానీ గనుల్లో కానీ ముఖ్యంగా శివకాశి వంటి టపాకాయల తయారీ పరిశ్రమల్లో కానీ ఉపయోగించకూడదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం బాల కార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ నిధికి యజమాని నుంచి జరిమానా రూపంలో 20,000 రూపాయల వరకు వసూలు చేయాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ 25 to 28 ఇవన్నీ ఈ 3 ఆర్టికల్స్ కూడా మత స్వతంత్ర హక్కు అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. భారతదేశం లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే అధికార మతం అంటూ ఏది లేకపోవడమే లౌకిక రాజ్యం. సో ఒక దేశానికి అధికార మతం అంటూ ఏది ఉండదు. అక్కడ అన్ని మతాల వారు నివసిస్తారు. అదే లౌకిక రాజ్యం. ఈ లౌకిక అనే పదం 1976లో చేర్చడం జరిగింది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. లౌకిక అంటే ఎలాంటి మత ప్రమేయం లేకుండా ఉండడం. సో అన్ని మతాల పట్ల రాజ్యం అనేది తటస్థంగా ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 25 క్లాజ్ 1. భారతదేశంలో ప్రజలందరూ తమకు ఇష్టం వచ్చిన మతం తీసుకోవచ్చు, తమ ఇష్టం వచ్చిన మతాచారాలను ఆచరించవచ్చు. అంతేగాని ఇతర మతాల వారిని బలవంతంగా మా మతంలోకి రా అని చెప్పేసి బలవంతంగా తీసుకురాకూడదు. బలవంతపు మత మార్పులపై నిషేధం విధించిన రాష్ట్రాలు ఒడిశా, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 25 క్లాస్ 2. ఒక మతానికి సంబంధించిన కార్యకలాపాలు అంటే ఎలాంటి కార్యకలాపాలు అంటే అవి రాజకీయ కార్యకలాపాలు కావచ్చు. నెక్స్ట్ ఆర్థిక కార్యకలాపాలు ఉంటే ఒక మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో అవి ఆర్థికపరమైన మరియు రాజకీయ పరమైన కార్యకలాపాలు ఉంటే అవి వాటిని పరిమితం లేదా నియంత్రణ చేసే చట్టాలను ప్రభుత్వం చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో అవి ఆర్థిక మరియు రాజకీయ కార్యకలాపాలు అయ్యి ఉంటే అవి వాటిని పరిమితం లేదా నియంత్రించే చట్టాలను ప్రభుత్వం రూపొందించుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. మత సమస్యల నిర్వహణలో స్వేచ్ఛ. మత ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు. మత విషయాలకు సంబంధించిన కార్యకలాపాలను తమకు తామే నిర్వహించుకోవచ్చు. స్థిర చర ఆస్తులను సమకూర్చుకోవచ్చు. చట్టం ప్రకారం ఆ స్థిర ఆస్తులను చరాస్తులను నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 27 ప్రత్యేక మత వ్యాప్తికి లేదా మత పోషణకు గాను పౌరుల నుండి పన్ను వసూలు చేయడం నిషేధం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నులు వేరు, ఫీజులు వేరు అని చెప్పి. పన్నులు అంటే దేశంలోని ప్రజలందరికీ విధించేది. ఇందులో అన్ని మతాల వారు వస్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా పన్ను కట్టాల్సిందే. అదే ఫీజులు అయితే కొన్ని ప్రత్యేక వర్గాల కోసం వారు ఉపయోగించుకున్న సేవ నిమిత్తం ఫీజులు అనేది చెల్లించడం జరుగుతుంది. ఫీజులు ఎందుకంటే
వారు ఉపయోగించుకున్న సేవలకు మాత్రమే చెల్లించడం అనేది జరుగుతుంది. సో పన్నులకు ఫీజులకు తేడా ఇది. సో దేవాలయాల్లో ప్రత్యేక దర్శనాల కోసం సేవల కోసం ఫీజులు వసూలు చేస్తారు, అది రాజ్యాంగబద్ధమే. నెక్స్ట్ విద్యాలయాల్లో మత బోధ. సో ఆర్టికల్ 28 మనకి ఏం తెలుస్తుందంటే విద్యాలయాల్లో మత బోధ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 28 ఇందులో సబ్ క్లాజులు 3 ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 28 క్లాజ్ 1 దీని ప్రకారం ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యా సంస్థల్లో మత బోధన నిషేధించబడింది. సో ఏ కాలేజో లేకపోతే కాలేజే కానీ స్కూల్లో కానీ యూనివర్సిటీ కానీ అది ప్రభుత్వ నిధులతో నడిస్తే, అది ప్రభుత్వ కాలేజ్ అయితే, ప్రభుత్వ విశ్వవిద్యాలయం అయితే, లేకపోతే ప్రభుత్వ స్కూల్ అయితే అందులో మత బోధన అనేది నిషేధించడం జరిగింది 28 క్లాజ్ 1 ప్రకారం. 28 క్లాజ్ 2 సో ఒక విద్యా సంస్థ అనేది ఒక ట్రస్ట్ చేత స్థాపించబడితే అందులో పాలనపరమైన అంశాలు ప్రభుత్వం చేపడితే తప్పనిసరి మత బోధన అని అనుకుంటే అక్కడ మత బోధన చేయొచ్చు. సో ఏంటంటే ఒక విద్యా సంస్థను ఒక ట్రస్ట్ చేత స్థాపించబడిందని చెప్పేసి మనం అనుకుందాం. ఒక విద్యా సంస్థ ఒక ట్రస్ట్ చేత స్థాపించబడిందని చెప్పేసి అనుకుందాం. దాంట్లో పాలనపరమైన అంశాలు ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి మనం అనుకుందాం. మత బోధన తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మాత్రమే అక్కడ మత బోధన చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 3. సో దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉంటాయి కదా, అందులో మతపరమైన ప్రార్థనలు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు అందులో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో అక్కడ ప్రార్థనలో పాల్గొనమని చెప్పేసి వారిని ఫోర్స్ చేయరాదు. సో దీని గురించి మాకు తెలియజేస్తుంది ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 3. సింపుల్ ఏం లేదు, ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉంటాయో అందులో విద్యను అభ్యసించే విద్యార్థులను ఆ మతపరమైన కార్యకలాపాలు ప్రార్థనలో పాల్గొనమని చెప్పేసి బలవంత పెట్టరాని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. సో వాళ్ళు పాల్గొనకపోవడం వారి వ్యక్తిగత విషయం. సో బలవంతం మాత్రం చేరాలని చెప్పేసి ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 3 మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 29, 30 ఈ రెండు కూడా మనకు సాంస్కృతిక మరియు విద్యా హక్కుల గురించి మనకు తెలియజేస్తాయి. సాంస్కృతిక మరియు విద్యా హక్కుల గురించి తెలియజేస్తున్నాయి ఆర్టికల్ 29 మరియు 30. ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ. ఆర్టికల్ 29 క్లాజ్ 1 దీని ప్రకారం ఏంటంటే భారతదేశంలోని ప్రజలు ఏ వర్గానికి చెందిన వారైనా వారికి ప్రత్యేక భాష, లిపి లేక సంస్కృతి ఉన్నట్టయితే దాన్ని కాపాడుకునే హక్కు వారికి ఉందని చెప్పేసి ఆర్టికల్ 29 క్లాజ్ 1 మనకు తెలియజేస్తుంది. సో భారతదేశంలో నివసించే ఏ వర్గానికి చెందిన ప్రజలైనా వారికి సొంతంగా ఒక భాష, ఒక లిపి ఉన్నట్టయితే, వారి సంస్కృతి ఉన్నట్టయితే వాటిని కాపాడుకునే హక్కు ఈ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ భాష అని వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 29 క్లాస్ 2 దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం పోషించే లేదా ప్రభుత్వ నిధుల నుండి సహాయం పొందే ఏ విద్యా సంస్థల్లోనైనా కేవలం మతం, జాతి, కులం, భాష అనే కారణాలను బట్టి వాటిలో ఏ ఒక్కదాన్ని బట్టి అయినా పౌరునికి ప్రవేశం నిరాకరించరాదు. సో దీని ప్రకారం ఏంటంటే 29 క్లాస్ 2 దీని ప్రకారం ఏంటంటే సో ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాష వీటిలో ఏ కారణాన్ని బట్టైనా ప్రవేశాన్ని నిరాకరించరాదని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 30 విద్యా సంస్థలు స్థాపించుకున్నటకు నిర్వహించుకున్నటకు అల్పసంఖ్యాక వర్గాలకు గల హక్కుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 30. సో ఈ ఆర్టికల్ 30 అనేది భారత పౌరులతో సహా విదేశీ పౌరులకు కూడా ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 30 క్లాజ్ 1. సో దీని ప్రకారం ఏంటంటే మత ప్రాతిపదికపై లేదా భాష ప్రాతిపదికపై
ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు తమ అభీష్టం మేరకు విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు. సో ఇక్కడ మనం అల్పసంఖ్యాక అని చెప్పేసి మనం ఆడుకుంటున్నాం. సో ఈ అల్పసంఖ్యాక వర్గాలు అంటే ఎవరు? సో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జనాభా దాదాపు ఒక 100 అని చెప్పేసి అనుకోండి. దాంట్లో ఏబిసి అని చెప్పేసి 3 వర్గాలు ఉన్నాయి. ఏబిసి 3 వర్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ వర్గం వచ్చేసి 70, బి వర్గం వచ్చేసి 20, సి వర్గం వచ్చేసి 10. సో ఇప్పుడు అల్పసంఖ్యాక వర్గం అంటే ఎవరు? సి వర్గం అవుతుంది, సి వర్గం అవుతుంది, బి వర్గం అవుతుంది. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు? ఏ వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎంత? వారు ఆల్మోస్ట్ 80% ఉన్నారు కాబట్టి ఏ వర్గం వాళ్ళు. సో బీసీలు వీరిద్దరు అల్పసంఖ్యాక వర్గాలు అవుతారు. సో ఎవరైతే ప్రజలు తక్కువ ఉన్నారో వాళ్ళు అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇప్పుడు గోవా ఉంది. గోవాలో అక్కడ క్రిస్టియన్ జనాభా ఎక్కువ, అక్కడ హిందువులు అల్పసంఖ్యాక వర్గాలు అవుతారు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ముస్లిం ఉన్నారు. అక్కడ అల్పసంఖ్యాక వర్గాలు ఎవరు? హిందువులు అవుతారు. ఇట్లా ఇది ఎవరైతే ఏ వర్గం వారి జనాభా తక్కువ ఉంటుందో వారే అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది అల్పసంఖ్యాక వర్గాలు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్లో దీన్ని మైనారిటీ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 30 క్లాజ్ 1 క్లాజ్ ఏ. సో దీని ప్రకారం ఏంటంటే ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో దీన్ని చేర్చడం జరిగింది. సో అంతకుముందు ఇది లేకుండే. అల్పసంఖ్యాక వర్గాల విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో 30వ ప్రకటన ద్వారా సంక్రమించిన హక్కులను ఎటువంటి భంగం కలిగించరాదు. అయితే ఈ ప్రభుత్వం ఈ పరిహారాన్ని చెల్లించడానికి తప్పనిసరిగా ఒక చట్టాన్ని చేయవలసి ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే అల్పసంఖ్యాక వర్గాల యొక్క విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని చెప్పేసి అనుకుంటే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో ఏంటంటే ఈ 30 ఆర్టికల్ ఉన్నాయి కదా, ఈ 30 ఆర్టికల్ ద్వారా వారికి ఈ అల్పసంఖ్యాక వర్గాలకి ఎవరికైతే సంక్రమించిన హక్కులు ఉంటాయో ఈ హక్కులకు భంగం వాటిల్లకూడదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఈ హక్కులకు భంగం వాటిల్లకుండా వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి చెప్తుంది. మరియు ఈ నష్టపరిహారం చెల్లించే విషయంలో తప్పనిసరిగా ఒక చట్టాన్ని చేయవలసి ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 క్లాస్ 2 ప్రకారం ఏంటంటే ఆర్థిక సహాయాన్ని అందేసే విషయంలో ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాలు నడిపే విద్యా సంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నడిపే విద్యా సంస్థల మధ్య తేడా చూపించరాదని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ 31 ఆర్టికల్ గురించి మనం చర్చించుకుందాం. 31 ఆర్టికల్ మొత్తం ఆస్తి హక్కు గురించి తెలియడం జరుగుతుంది. సో ఆస్తి హక్కు గురించి చూద్దాం ఒకసారి. మనకు ఆర్టికల్ 31 ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. సో ఇదేంటంటే దీని ప్రకారం ఆస్తిని సంపాదించుకోవడానికి అనుభవించడానికి గల హక్కు ఆర్టికల్ 31. సో ఇప్పుడు ఇది లేదు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించడం జరిగింది. జూన్ 20, 1979 నుంచి ఇది అమల్లో లేదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని 300Aలో దీన్ని చేర్చడం కొత్తగా చేర్చడం జరిగింది. 300Aలో దీన్ని చేర్చడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 31A. సో దీని ప్రకారం ఏంటంటే భూములు స్వాధీనానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇందులో భూ సంస్కరణల అమలు కోసం పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. ఇటువంటి శాసనాలు 14, 19 ప్రకటనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి లేదా ప్రాథమిక హక్కులు తగ్గిస్తున్నాయని చెప్పేసి ఈ కారణాలపై న్యాయస్థానంలో ప్రశ్నించరాదని చెప్పేసి మనకు 31A తెలియజేస్తుంది. ఏంటంటే అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు, వీళ్ళు చేసిన శాసనాలు అంటే చట్టాలని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ చట్టాలను పట్టుకొని ఇవి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదని చెప్పేసి ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. 31B ఆర్టికల్ 31B. సో దీని ప్రకారం ఏంటంటే కొన్ని శాసనాలు న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి చెల్లుబాటు అవుతాయి. సో న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి, సో ఈ వర్డ్ ఏంటంటే ఒకసారి గుర్తుంచుకోండి, న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి అంటే జ్యుడిషియల్ రివ్యూ కిందికి ఈ యాక్ట్స్ అని రావు.
ఫర్ ఎగ్జాంపుల్ భూ సంస్కరణ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. సో దాన్నే పరోక్షంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. భూ సంస్కరణకి మనం 9th షెడ్యూల్లో చేర్చారని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో దాన్నే ఇండైరెక్ట్ గా ఇక్కడ చెప్పడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 31C ఆదేశ సూత్రాల లక్ష్య సాధనకై చేసిన శాసనాలను రాజ్యాంగ రక్షణ. ఆదేశ సూత్రాల్లోని 39వ ప్రకరణంలో క్లాజ్ BC పేర్కొన్న లక్ష్య సాధనకు సంబంధించి ఏదైనా శాసనం చేయబడితే అటువంటి శాసనం 14, 19 ప్రకరణలకు ఉల్లంఘించిన లేదా విరుద్ధంగా ఉన్న ప్రకరణలు 31C కింద రక్షణ కల్పించబడతాయి. ఇటువంటి శాసనాలు చెల్లుబాటు అవుతాయి. సో 31 క్షమించాలి 39 క్లాస్ B క్లాస్ C గురించి మనం చూద్దాం ఒకసారి. 39B సమిష్టి సౌభాగ్యం కోసం దేశంలోని భౌతిక వనరుల యాజమాన్యం మరియు నియంత్రణలను సమగ్రంగా పంపిణీ చేయడం. నెక్స్ట్ 39C దేశ సంపద, ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి సాధనాలు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం అనమాట. సో ఏవైతే ఆర్థిక సంపద, ఉత్పత్తి సాధనాలు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం, అందరికీ సమానంగా పంచేట్టుగా చూడడం. సో ఇవి 39C. సో వీటి లక్ష్య సాధనకు ఏదైనా శాసనం చేయబడితే అటువంటి శాసనాలు ఆర్టికల్ 14, 19 ప్రకరణలకు విరుద్ధంగా ఉన్నట్టయితే అవి 31C కింద రక్షణ కల్పించబడతాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగపు పరిహార హక్కు. రాజ్యాంగ పరిహార హక్కు. సో ఈ రాజ్యాంగ పరిహార హక్కు మనకు ఆర్టికల్ 32లో తెలియజేస్తుంది. మనం ప్రాథమిక హక్కులు కోల్పోతే ఆర్టికల్ 32 ద్వారా మనం పొందొచ్చు. సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32, హైకోర్టులో అయితే 226 అధికరణ ద్వారా మనం ప్రాథమిక హక్కులను కోల్పోతే తిరిగి పొందొచ్చు. సో మొత్తం ఇందులో ఈ 32 ఆర్టికల్లో మొత్తం 4 క్లాజెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. 32 క్లాజ్ 1 దీని ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీంకోర్టు ఆశ్రయించవచ్చు. సో ప్రాథమిక హక్కులు భంగం కలిగిందని చెప్పేసి ఒక వ్యక్తి భావిస్తే అతను రక్షణ కల్పించమని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 32 క్లాజ్ 1 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 32 క్లాజ్ 2 ప్రాథమిక హక్కుల అమలు నిమిత్తమై సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేయవచ్చు. సో ఏంటంటే ప్రాథమిక హక్కుల అమలుకై 5 రకాల రిట్లను జారీ చేయొచ్చు. రిట్ అంటే మనం ఇక్కడ ఆదేశం లేదా ఉత్తర్వు అని చెప్పేసి అర్థం వస్తుంది. దీన్ని మనం ఇంగ్లాండ్ నుంచి గ్రహించామని చెప్పేసి గుర్తుంచుకోండి. రిట్ను మనం ఇంగ్లాండ్ నుంచి గ్రహించాం. ఫస్ట్ హెబియస్ కార్పస్. సో హెబియస్ అనగా హ్యావ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ కార్పస్ అంటే బాడీ అని చెప్పేసి అర్థం వస్తుంది. రెండు కలిపి అవుతే టు హ్యావ్ ఏ బాడీ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ను జారీ చేయడం జరుగుతుంది. సో ఏదైనా వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ గల కారణాలు తెలిపి 24 గంటల లోపు కోర్టులో అటెండ్ చేయాలి. సో అలా అటెండ్ చేయమని చెప్పేసి జారీ చేసే ఆదేశమే హేబియస్ కార్పస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. సో ఏంటంటే అవి ఇది అన్ని అరెస్టులకు వర్తించదు. సో ఏ అరెస్టులు అంటే చూద్దాం ఒకసారి. పార్లమెంటు ధిక్కారం కింద అరెస్ట్ అయిన వారికి, నెక్స్ట్ శాసనసభ ధిక్కారం కింద అరెస్ట్ అయిన వారికి, నెక్స్ట్ కోర్టు ధిక్కారం కింద అరెస్ట్ అయిన వారికి, నెక్స్ట్ క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి ఈ రిట్టు వర్తించదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ నివారక నిర్బంధం కింద అరెస్ట్ అయిన వారికి కూడా ఈ రిట్టు వర్తించదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో హెబియస్ కార్పస్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ ప్లేబ్యాక్ చేసి వినండి. నెక్స్ట్ మాండమస్. సో మాండమస్ అంటే వి కమాండ్ అని చెప్పేసి అర్థం వస్తుంది.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నత ఉత్తర్వు లేదా అత్యున్నత ఆదేశమే మాండమస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక సంస్థ కానీ తన బాధ్యత సరిగ్గా నిర్వహించినప్పుడు మీ పని మీరు సరిగ్గా చేయాలని చెప్పేసి ఈ రిట్ను జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ తన పనిని సక్రమంగా నిర్వహించినప్పుడు ఈ రిట్టు జారీ చేయబడుతుంది. ఎందుకు జారీ చేయబడుతుంది అంటే మీ పనిని మీరు సక్రమంగా చేయండి అని చెప్పేసి ఈ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. సో మాండమస్ గుర్తుంచుకోండి, వి కమాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మీ పనిని మీరు సక్రమంగా చేయాలని చెప్పేసి జారీ చేసే రిట్టే మాండమస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రొహిబిషన్. సో క్రింది స్థాయి న్యాయస్థానాలు తమకు లేని అధికారాలను చెలాయించి వ్యవహారాలు జరుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆ వ్యవహారాలను కొనసాగించరాదని చెప్పేసి నిషేధిస్తూ ఇచ్చే ఆదేశమే ప్రొహిబిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో క్రింది స్థాయి న్యాయస్థానాలు ఉంటాయి కదా, వాళ్ళ అధికార పరిధి లేని వ్యవహారాలు జోక్యం చేసుకొని అవి కొనసాగిస్తుంటే వాటిని ఆపమని చెప్పేసి ప్రొహిబిషన్ జారీ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మాండమస్ ఆదేశిస్తే ప్రొహిబిషన్ పని చేయరని చెప్పేసి ఆదేశిస్తుంది. సో మాండమస్ అని చెప్తుంది మనకు పని చేయమని చెప్పేసి ఆదేశిస్తుంది. సో ప్రొహిబిషన్ ఏంటంటే ఆపమని చెప్పేసి ఆదేశిస్తుంది. సో ఈ పాయింట్ ని గుర్తుంచుకోండి. సో మాండమస్ కి ప్రొహిబిషన్ కి తేడాను గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెర్షియోరరీ. సో సెర్షియోరరీ అంటే సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఒక కింది స్థాయి కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికార పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు లేదా ఆదేశాన్ని వెలువరిచిన తర్వాత ఆ తీర్పును లేదా ఆ ఆదేశాన్ని రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని చెప్పేసి ఇచ్చే ఆదేశమే సెర్షియోరరీ. సో అంటే ఈ క్రింది స్థాయి కోర్టు లేదా ట్రిబ్యునల్ అంతిమ తీర్పు లేదా నిర్ణయం చేసిన తర్వాత మాత్రమే ఈ సెర్షియోరరీ రిట్ జారీ చేయబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రొహిబిషన్ కి సెర్షియోరరీకి తేడా ఒక్కటి గుర్తుంచుకోండి. రెండు దగ్గరలో ఉన్నాయి, రెండు దగ్గరలో. ఈ రెండింటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, చూసుకోండి. ఏంటంటే ఈ ప్రొహిబిషన్ ఏంటంటే ఆ కేసు కొనసాగుతున్న సమయంలో మాత్రమే అది పై స్థాయి కోర్టుకి వెళ్తుంది ఆపమని చెప్పేసి. ఇదేంటంటే తీర్పు వచ్చిన తర్వాత ఇది పై కోర్టు స్థాయికి వెళ్తుంది. సో ఇది విచారణ సమయంలో, ఇది తీర్పు లేదా ఆదేశాన్ని ఇచ్చిన తర్వాత. సో ఈ రెండింటికి తేడాని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కోవారెంటో అనగా మీ అధికారం ఏమిటి అని చెప్పేసి అడగడమే కోవారెంటో. ఒక పబ్లిక్ పదవిని పొందుటకు ఒక వ్యక్తి హక్కు లేదని చెప్పేసి కోర్టు భావించినప్పుడు, ఒక పబ్లిక్ పదవిని పొందుటకు ఒక వ్యక్తికి హక్కు లేదని చెప్పేసి కోర్టు భావించినప్పుడు అతనిని ఆ పదవి నుంచి తొలగించుటకు ఈ రిట్ను జారీ చేయబడుతుంది. ఈ రిట్ను జారీ చేయడం ద్వారా ఒక పబ్లిక్ పదవిని పొందుటకు ఒక వ్యక్తి క్లైమ్ యొక్క శాసనబద్ధతను అర్హతను కోర్టు ప్రశ్నిస్తుంది. సో ఇదేం లేదు, ఒక పబ్లిక్ పదవిని పొందుటకు ఒక వ్యక్తికి హక్కు లేని చెప్పేసి కోర్టు భావించినప్పుడు అతన్ని ఆ పదవి నుంచి తొలగించుటకు జారీ చేసే రిట్టే ఈ రిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది కోవారెంటో. నెక్స్ట్ ఇంజెక్షన్ అంటే ఒక పని చేయడానికి మ్యాండేటరీ ఇంజెక్షన్, ఒక పనిని చేయకుండా ఉండడానికి రెస్ట్రిక్షన్ ఇంజెక్షన్ ను కోర్టు జారీ చేస్తుంది. సో పని చేయమని చెప్పేసి మ్యాండేటరీ అని చెప్పేసి ఇంజెక్షన్ ఇస్తుంది, పని ఆపమని చెప్పేసి రెస్ట్రిక్షన్ అనే ఇంజెక్షన్ ని ఇస్తుంది. సో ఇవి రిట్స్. ఈ రిట్స్ గురించి ఒకసారి చూసుకొని కంపల్సరీ మనకు ప్రతి ఎగ్జామ్ లోనూ ఈ రిట్స్ గురించి అడగడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 33 ఆర్టికల్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 33. సో దీని ప్రకారం ఏంటంటే ప్రాథమిక హక్కులను రక్షణదారులకు వర్తింపు చేయనప్పుడు వాటిని మార్చే అధికారం పార్లమెంటుకు ఉంది. సో ఇదేంటంటే ఈ ప్రాథమిక హక్కులకు
అవి రక్షణ దళాలు ఉంటాయి కదా, రక్షణ దళాలు ఉంటాయి సిఆర్పిఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలాంటివన్నీ రక్షణ దళాలు అనమాట. సో వీటికి వర్తింపజేసినప్పుడు కొన్ని వాటిని పరిమితి విధించవచ్చు, లేదా వాటిని మార్చే అధికారం పార్లమెంట్కి ఉంటుందని చెప్పేసి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఆర్టికల్ 34, సైనిక శాసనం అమల్లో ఉంటే ప్రాథమిక హక్కుపై ఆంక్షలు విధించడం జరుగుతుంది. సో దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ఒక ప్రాంతంలో మార్షల్ లా విధిస్తే ఆ ప్రాంతంలో సంబంధించిన కేంద్ర ఉద్యోగైనా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగైనా శాంతి భద్రతలు కాపాడే విషయమై ఒకరి ఆస్తిని జప్తు చేసినా లేదా ఒకరిని సోదా చేసినా వారిని శిక్షించడానికి అధికారం లేదు, ఎందుకంటే అక్కడ మార్షల్ లా అమల్లో ఉండడం మాత్రమే అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ చిట్ట చివరిది ప్రాథమిక హక్కుల్లో చిట్ట చివరిది ఆర్టికల్ 35. కొన్ని ప్రాథమిక హక్కులు అమలుపరచుటకు సంబంధించి శాసనం చేయు అధికారం కేవలం పార్లమెంట్కే ఉంటుంది. సో ఏంటంటే మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు అమలు చేయుటకు పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. సో ఈ ప్రాథమిక హక్కులు అమలుకు పార్లమెంటు కొన్ని చట్టాలు చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ పేర్కొంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.